ప్రభుత్వం అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ ఉన్న సమస్యల్ని వచ్చే సమస్యల్ని వారిని అప్రమత్తం చేస్తూ ఏ విధంగా వ్యవసాయాన్ని ప్లానింగ్ చేసుకోవాలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదో ఎల్నినో ప్రభావం గురించి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందించట్లేదు, ఆ మనిషి స్పందించట్లేదని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో, బహుశా ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటాం, ఏదో ఒక రోజు వచ్చేసి చేయటం మూలంగా ఏదైనా సమస్య ఉందేమో, కానీ మీకు తెలియదేమో, నేను చెప్తాను తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అందరి మంత్రులకి ఆదేశాలు ఇచ్చి మీరు DDRC స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎల్నినో గురించి రైతులను అప్రమత్తం చేయటం, రైతులు పంటలకు సంబంధించి ఆల్టర్నేటివ్ పంటల గురించి తెలియజేయటం, ఆరు తడి పంటల్ని ప్రోత్సహించటం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల రైతులకు అవగాహన కల్పించటం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఏ విధంగా చేయాలి అని సూచనలు చేయటం, దీని మీద స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందుకని అధికారుల్ని, ఎమ్మెల్యేలని సాధ్యమైనంత వరకు గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎల్నినో ప్రభావం, రాబోయే ఉపద్రవం దాన్ని పరిగణలో తీసుకుని రైతులు అప్రమత్తం చేయండి, వరి పంటని తగ్గించండి, నీరు ఎక్కువగా కావాల్సిన వరి పంటని డిస్కరేజ్ చేసి ఆరుతడి పంటల్ని ప్రోత్సహించండి ఈ సీజన్కి, ఈ ఖరీఫ్కి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పటం. అంతేకాకుండా మరి మాన్సూన్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS కిట్స్ సబ్సిడీ మీద రైతులందరికీ కూడా ఇచ్చి మరి తక్కువ నీటి అవసరంతో ఆ పంటలు పండించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా ఈవెన్ ఇంకా 31వ తారీఖు దాకా కూడా ఇంకా టైం ఉంది. వరి పంటకి, మినుముకి, ప్రతికి ఇట్లా 4 పంటలకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ AP రైతుల తక్కువ షేర్తో మరి ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తామని. నేను ఇంకోటి, రాయలసీమ మీద కూడా ముసలి కన్నీరు కారుస్తున్నారు. రాయలసీమకి ఏం చేశారని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా కొంతన్నా సరే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే 100 రూపాయలకి ₹1.60 మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే 13,500 కోట్లు ఖర్చు పెట్టి మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తూ మరి రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఏం చేసావు రాయలసీమకి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసావు, కానీ అయ్యో నా జిల్లా, నేను పార్లమెంటుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఆ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి నేను సంతోషంగా నా ప్రజలకి అప్పచెప్పాలని ఏ ఒక్కసారైనా ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. ఆ స్టీల్ ప్లాంట్తో లావాదేవీలు లేకపోతే డిమాండ్స్ కుదరలేదని చెప్పేసి 2 సార్లు, అవసరమైతే ఇంకోసారి కూడా శంకుస్థాపన చేస్తానికి ప్రయత్నం చేసావు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్టీల్ ప్లాంట్ పూర్తవుతుంది అనే నమ్మకాన్ని రాయలసీమ ప్రజలకి కల్పించినది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు మరి ఓర్వకల్ కానివ్వండి, లేదు సోలార్ ఇండస్ట్రీకి, సోలార్ పవర్ జనరేషన్స్ కానివ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయలసీమలో పెట్టుబడులు తీసుకొచ్చిందో ఒక్కసారి ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకురావడం కానివ్వండి, మరి ఇన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా మరి రాయలసీమకి ఏ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో విధ్వంసంతో మీరు ప్రారంభించారు పరిపాలనని, ప్రజావేదిక విధ్వంసం చేసి ఇది నా మార్కు పరిపాలన అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా విధ్వంసం కొనసాగించారు. ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైనది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా 4 ప్రాంతాలకు కూడా
రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా మేలు జరిగే ప్రాజెక్ట్. కనీసం దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆలోచన చేసావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రాజెక్టులు చేయలేకపోయో దాన్ని పక్కన పెడదాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేస్తున్న ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేసి ఈ కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి కానివ్వండి, లేదా ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి, ఇండస్ట్రియల్ అవసరాలు తీర్చడానికి అవసరం అవుతుందని చెప్పేసి ప్రయత్నం చేసావా? ఎప్పుడైతే పోలవరం, గోదావరి నీళ్లు మరి కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీటిని రాయలసీమకు వాడుకోవచ్చనే తాపత్రయం కానీ ఆలోచన కానీ నీకుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 73% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ని నీ 5 సంవత్సరాల్లో కేవలం 5-10% పూర్తి చేసి ఎంతటి నష్టాన్ని రాయలసీమకు కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి చేసావో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాదు, బాధ్యతారహితంగా ప్రాజెక్ట్ని విధ్వంసం చేసేసిన పరిస్థితి ఈరోజు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఒక 10-15 రోజుల్లో ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. డేటు 3వ తారీఖు, 2-3 తారీఖుల్లో మరి పోలవరం నీళ్ళని ఉత్తరాంధ్రకి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా రైతులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని ఘనంగా సన్మానించాలి, మాకు నీళ్లు తీసుకొస్తున్న భగీరథుడు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రజలందరూ కూడా పొగుడుతున్నారు. ఆ నీళ్ళ ద్వారా పారిశ్రామికంగా, త్రాగునీటి పరంగా, అన్ని వ్యవసాయ పరంగా అన్నిటికీ ఉపయోగపడే నీళ్ళని నీ చేతకానితనం మూలంగా, నీ అహంకారం, విధ్వంసపూరితమైన పరిపాలన మూలంగా 4 సంవత్సరాలు ఆలస్యమైంది. నేను ఎన్జిఓస్ని అడుగుతా ఉన్నాను, కొన్ని సంస్థలు ఉంటాయి, మీరు ఎస్టిమేట్ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి, వైఎస్ఆర్సీపీ నిర్వాహకం మూలంగా, విధ్వంసం మూలంగా, ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతాం మూలంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా మరి మా చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో. మానవత్వం లేకోకుండా, కనీసం ఆ రైతాంగం, ఆ ప్రాంతాల్లోని రైతాంగం మీద దయ లేకోకుండా దాన్ని బూజు పట్టించి ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంకా లీగల్ సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగా ఆ పరిపాలన సాగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, కేవలం అబద్ధాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, అబద్ధాలని తన కార్యకర్తల ద్వారా, ఎందుకంటే ఆ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ గంజాయి బ్యాచ్ల్ని తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రాంతానికి వస్తే మా పిల్లలకి ఏమైపోతుందో, మా పిల్లలందరూ కూడా రౌడీజానికి ఎక్కడ ఆకర్షితులు అవుతారో, లేదా ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కడ కలిసిపోతారని చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతూ మా ప్రాంతానికి రాకపోతే చాలనుకునే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఆ కార్యకర్తల ద్వారా అబద్ధాలని, ఏదైతే అబద్ధాలు ఈయన చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తానికి రిటర్న్ లిటరేచర్ లాగా పంపిస్తూ ఉన్నారు. గతంలో కొన్ని నిషిద్ధ సంస్థలు, మరి కొంత నిషిద్ధ దాన్ని ఏదంటారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లు సాహిత్యం, ఈరోజు కూడా ఇటువంటి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మరి అమాయకులైన కార్యకర్తలు కూడా వాడుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను. నీళ్ళు, కృష్ణా నీళ్లు వాడుకుంటలేదు, రైతాంగానికి పట్టించుకుంటలేదు అని అంటున్నారు. ఇంకో పక్క ఏమో తెలంగాణ కృష్ణా నీళ్ళన్నీ కూడా మరి ఆంధ్ర ప్రభుత్వమే దోచేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో ఊరూరా వాడవాడా చెప్పాం, వట్టిసీమ కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, డబ్బుల కోసమే, ముడుపుల కోసమే పట్టిసీమ కడుతున్నారని చెప్పేసి చెప్పారు. నేను కృష్ణా డెల్టా రైతాంగాన్ని సవినయంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు పట్టిసీమ ప్రాంతం ప్రాజెక్ట్ లేకపోతే ఈ ఎల్నినో ప్రభావంలో మన పంటలు ఏ విధంగా ఉండేవో కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు వృధాగా సముద్రంలోకి పోతున్న నీళ్ళని పోలవరం పూర్తయి ఉంటే
ఈ పరిస్థితి దాపురించేది కాదు. మనకి పట్టుసీమ లేకపోతే కనీసం నారుమళ్ళు కూడా తడుపుకోలేని పరిస్థితి కృష్ణా డెల్టా రైతాంగానికి ఉండే విషయాన్ని కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఇంకోటి ఏదో చెప్తున్నారు, ఏదో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు వదిలేరని. ఏం చేస్తారండి? అంటే ప్రకాశం బ్యారేజ్ ద్వారా కాలంలోకి నీళ్లు వదలకూడదు, కానీ ఉన్న నీటిని రైతాంగానికి ఇస్తే తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా నేను. జూన్లో ఆకుమళ్ళు వేస్తారని చెప్పి తెలుసు. ఆ ఆకుమళ్ళకి కనీసం ఉన్న నీరునైనా ఇద్దాం. ఎందుకంటే రైతుల్ని అప్రమత్తం చేయటానికి, రైతులు ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఎల్నినో ప్రభావం గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నాం. అయినా కూడా కొంతమంది బోర్ల మీద కూడా ఆధారపడి వద్దన్నాం. ఈ ప్రభుత్వం చెప్పింది, సవినయంగా చెప్పింది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయి ఎల్నినో ప్రభావం మూలంగా. సరే, భగవంతుడు వర్షాలు ఇస్తే అది సంతోషం. మొన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారు వచ్చారు. ఆయన భగవంతుని ఒకటే కోరుకున్నారు, రైతుల్ని భగవంతుడు కష్టపెట్టడు, వర్షాలు వస్తాయిలే అని చెప్పేసి ఒక సంకల్పంలాగా, ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడారు. అంటే ఇక ఉపరాష్ట్రపతి గారు మోసం చేశారని చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కృష్ణా ప్రకాశం బ్యారేజ్లో ఉన్న నీళ్ళని ఉన్న ఆకుమళ్ళ కన్నా ఇక ముందు ఆకుమళ్ళు వేయొద్దు అని చెబుతూ, ఉన్న ఆకుమళ్ళకైనా సరే కొంత నీరుని ఇవ్వాలని చెప్పేసి కాలవలకి నీళ్లు వదిలితే అదేదో పాపం చేసినట్టు, రైతుల్ని మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలోకి నీళ్ళు వెళ్తే పర్వాలేదు, కానీ కాలువల ద్వారా కనీసం కొంతలో కొంత రైతులు ఆదుకుంటానికి నీళ్ళు ఇస్తే తప్పు. ఈ ప్రభుత్వం ఎల్నినో ప్రభావంలో ఒకే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అత్యంత ప్రాధాన్యత త్రాగునీరు, తర్వాత పశువులకి పశుగ్రాసానికి పండించడానికి కావాల్సిన నీరు, పశువులకి త్రాగునీరు, తర్వాత మరి క్రమపద్ధతిలో రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఎల్నినోని అన్ని విధాలు ఎదుర్కోవటానికి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా సంసిద్ధం చేసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, ఇటువంటి అబద్ధాలు కాదు. మీకు నిజంగా ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. మొన్న కూడా కొంతమంది శాసనసభ్యులు మాట్లాడారు. మీరు అసెంబ్లీకి వచ్చి మీ పిరికితనాన్ని కోల్పోయి, మీరు చేసిన పాపాల నుంచి కొంచెం ఈ భవిష్యత్తులో అయినా సరే మేలు జరగటానికి ఏ విధంగా ఉండాలో, మరి ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించాలో ఆలోచించేయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో, అంటే 2019 నుంచి 24 వరకు వై నాట్ 175 గెలవాలన్నారు. ఎలక్షన్ ముందు కూడా మేము 138, 140 కంటే ఒక్కటైనా సరే ఎక్కువే గెలుస్తాం తప్పితే ఒక్కటి కూడా తక్కువ. అంటే ఆ కేడర్ని ఉత్సాహపరుస్తానికి, ఎందుకంటే కేడర్ కూడా జారిపోతున్నారు. ఆయన వ్యవహార శైలి పట్ల నాయకులే వాళ్ళు దీంట్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో. సో కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ఉన్నాయని అంటారు. ఎటువంటి తప్పు చేయకోకుండా ఈ భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థలో అరెస్టు చేయరు. ఈరోజు ఆయన చెబుతున్న అరెస్టులు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి కూడా కాదు. ఈడీలో ఆధారాలు దొరికి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఆధారంగా, వాస్తవాల ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ సుప్రీంకోర్టులు కూడా రిజెక్ట్ చేసిన తర్వాత ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు.